శ్రీ రమణ భాషణములు సమాధి స్థితులలోని భేదములను గురించి ఎవరో ప్రశ్నించారు. దానికి మహర్షి, ఇంద్రియాలు తమస్సులో మునిగితే అది గాఢ నిద్ర, ప్రకాశంలో మునిగితే సమాధి. నిద్రిస్తున్న ప్రయాణికుడు వాహనం యొక్క కదలికలు, ఆగడము, దాని గుర్రాలను విప్పడము, కట్టడము మొదలైనవి ఎలాగైతే ఎరుగడో, సహజ సమాధిలో ఉన్న జ్ఞాని కూడా చుట్టూ జరిగే సంఘటనలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎరుగడు. ఇక్కడ నిద్ర గుర్రాలను విప్పడం లాంటిది. గుర్రాలు ఆగడం సమాధి. ఎందుకంటే ఆగిన తర్వాత గుర్రాలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లే ఇంద్రియాలు పని చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సమాధిలో తల క్రిందకు వాలిపోదు. ఎందుకంటే తాత్కాలికంగా పని చేయకపోయినా ఇంద్రియాలున్నాయి. కానీ నిద్రలో తల వాలుతుంది. ఎందుకంటే ఇంద్రియాలు తమస్సులో లీనమైపోయాయి. కేవల సమాధిలో ప్రాణ మనఃక్రియలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నీ లయం అయి సమాధికి భిన్నమైన స్థితిని తిరిగి పొందగానే పైకి లేచి తిరిగి కార్యోన్ముఖం అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. సహజ సమాధిలో ప్రాణ మనఃక్రియలు 3 అవస్థలు నశించి మరల తలెత్తవు. కానీ ఇతరులు జ్ఞానిని క్రియాశీలునిగా, తినడం, మాట్లాడటం, తిరగడం మొదలైనవి చేసేవానిగా చూస్తారు. ఆయనకు ఈ కార్యకలాపాలు తెలియవు. కానీ ఇతరులు మాత్రం ఆయన వ్యవహారాలను గ్రహిస్తుంటారు. అయితే ఈ వ్యాపారాలన్నీ ఆయన దేహానికి సంబంధించినవే కానీ ఆయన యొక్క సత్యాత్మకు స్వరూపానికి సంబంధించినవి కావు. ఆయన మాత్రం ఒక నిద్రిస్తున్న ప్రయాణికుడిలానో, గాఢంగా నిద్రిస్తున్న పసిబిడ్డకు అంతరాయం కలిగించి పాలు పట్టించి జో కొడితే ఏమీ ఎరుగక తిరిగి పరుండేవానిలానో ఉంటాడు. మరునాడు ప్రొద్దున్నే లేచి క్రితం రాత్రి తనకు పాలివ్వనే లేదని, త్రాగకుండానే నిద్రపోయానని అంటాడు బిడ్డ. జ్ఞాపకం చేసినా బహుశా వాడు నమ్మడు. సహజ సమాధి అలా ఉంటుంది. సుషుమ్నా పరే లీనా. ఇక్కడ సుషుమ్న తపో మార్గాన్ని సూచిస్తూ ఉండగా పరానాడి మాత్రం జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.